హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే ఇంట్లోనే సింపుల్ గా మోతీచూర్ లడ్డూను బూందీ గరిటె లేకపోయినా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. చాలా మంది ఈ మోతీచూర్ లడ్డు చేయడం పెద్ద కష్టమేమో అనుకుంటారు. చాలా సింపుల్ అండి. ఎప్పుడు స్వీట్లు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట. ఈ రాఖీ పండక్కి ఇలా ఇంట్లోనే సింపుల్ గా లడ్డూ చేసి పెట్టి వచ్చిన మీ అన్నదమ్ములకి టేస్ట్ చేపియండి. చాలా చాలా బాగుంటదన్నమాట. వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోకి లైక్ ఇచ్చిన ఎమ్మటే హై పాయింట్స్ అని వస్తాయి అన్నమాట. హై పాయింట్స్ ఇచ్చారంటే వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అవుతాయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ మోతీచూర్ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల శనగపిండి వేసుకోండి. నాకు ఈ 2 కప్పుల శనగపిండితో దాదాపు అర కేజీ నుంచి 3/4 కేజీ మోతీచూర్ లడ్డూలు అయితే వచ్చినాయి. దాన్ని బట్టి మీరు శనగపిండి అయితే తీసుకోండి. ఇప్పుడు ఆ శనగపిండిలోకి కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోండి. ఇప్పుడు అందులోకే కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఉండలేం లేకుండా పిండిని నార్మల్గా బూందీ లడ్డూకు ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. నీళ్ళు ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. నాకైతే ఇక్కడ పిండి మొత్తం కలుపుకోవడానికైతే దాదాపుగా నేను శనగపిండి ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో 2.5 కప్పులు నీళ్ళు అయితే పట్టినాయండి. సో దాన్ని బట్టి నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి. ఫైనల్గా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి పాకం పట్టుకోవడం కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి శనగపిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల చక్కెర అయితే వేసుకోవాలి. అంటే 1 కప్పు శనగపిండికి 1 కప్పు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే చక్కెర కరగడం కోసం 1 కప్పు నీళ్లు కూడా వేసి చక్కెరని అయితే మంచిగా కరగనివ్వండి. చక్కెర కరిగిపోయేలోపు మనం బూందీ వేసుకోవడానికి అయితే ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే సన్నటి బూందీ వేసుకోవడం కోసం ఇలాంటి పైపింగ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నానండి. మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేకపోతే కనుక పాల ప్యాకెట్లు ఉంటాయి కదా, దాన్ని నీట్గా క్లీన్ చేసి బూందీలాగా వేసుకోవడానికి ఇలా కలిపి పెట్టుకున్న శనగపిండిని అయితే వేసి పెట్టుకోండి. అలా వేసుకునేటప్పుడు శనగపిండి కవర్లోకి పర్ఫెక్ట్గా పడాలంటే కనుక ఆ కవర్ని ఇలా గ్లాస్లోకి పెట్టుకొని వేసుకోండి, పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా శనగపిండిని పైపింగ్ బ్యాగ్కి సగం వరకు ఫిల్ చేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసి టైట్ చేసేయండి. మనం బూందీ వేసుకునేటప్పుడు శనగపిండి బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఎమ్మటెమ్మటే తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చక్కెర కూడా మంచిగా కరిగిపోయి ఉంటుంది. ఈ లడ్డుకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. చక్కెర కరిగిపోయి ఇలా చేతి వేళ్ళ మధ్యలోకి పాకాన్ని తీసుకుంటే జిగటగా అనిపిస్తే సరిపోతుంది అనమాట. అలా వచ్చిన తర్వాత పాకాన్ని కిందికి దించేసి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని అయితే బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కితేనే మనం బూందీ వేయంగానే అది మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఒక డ్రాప్ పిండిని ఆయిల్లో వేయంగానే ఎమ్మటే పైకి రావాలి. అలా వచ్చిందంటే కనుక ఆయిల్ పర్ఫెక్ట్గా వేడెక్కిపోయినట్లు. అలా ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత మనం ముందుగా శనగపిండి వేసి పెట్టుకున్న పైపింగ్ బ్యాగ్కి కొద్దిగా కట్ చేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా జస్ట్ కొద్దిగా కట్ చేసుకోండి, సరిపోతుంది. అలా కట్ చేసుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా పైపింగ్ బ్యాగ్ని లాస్ట్ చివర్లో లైట్గా ప్రెస్ చేస్తూ గబగబా తిప్పుకుంటూ ఆయిల్లో ఇలా వేశారంటే చిన్న బూందీలాగా పడతాయి అన్నమాట. చూస్తున్నారు కదా బూందీ ఎంత సన్నగా పడిందో. అంటే మనం బూందీ గరిటెతో వేసినంత పర్ఫెక్ట్గా రాకపోయినా కూడా కాస్త సన్నటి బూందీ పడుతుంది అనమాట. ఇలా వేసుకున్న బూందీని ఎమ్మటే గరిటెతో కలుపుకుంటూ తీసేయాలన్నమాట. చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. సో చూసుకుంటూ ఎమ్మటే తీసేయండి. గరిటెతో తీసుకోవడానికి కష్టం అనిపిస్తే కనుక టీ స్ట్రైనర్తో తీసుకోండి, ఈజీగా పని అయిపోతుంది అనమాట. ఇలా మిగిలిన పిండిని కూడా ఆయిల్లో పైపింగ్ బ్యాగ్తో ఇలా సన్న బూందీలాగా వేసుకోవాలండి. జస్ట్ మనం పైపింగ్ బ్యాగ్ని ఒత్తుతూ ఫాస్ట్గా తిప్పుతూ ఉన్నామంటే సన్నటి బూందీలాగా పడిపోతాయి అన్నమాట. ఇలా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా పైపింగ్ బ్యాగ్లో కానీ పాల ప్యాకెట్లో కానీ వేసుకొని బూందీలాగా ఫ్రై చేసుకుంటూనే ఎమ్మటే పాకంలో వేసేసుకుంటూ ఉండండి. ఇలా శనగపిండి మొత్తం అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ బూందీ మొత్తాన్ని పాకంలో వేసుకున్న తర్వాత పాకం మొత్తం బూందీలో కలిసిపోయేలాగా మంచిగా కలిపేసుకోండి. ఫైనల్గా మనం బయట తెచ్చుకుంటే మోతీచూర్ లడ్డు ఏ కలర్లో ఉంటుందో దానికి తగినట్లుగా కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసేసుకోండి.
ఫుడ్ కలర్ అయితే పూర్తిగా ఆప్షనల్ అండి. నేనైతే వీడియోస్ కోసం చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నా. అలాగే 2 స్పూన్లు నెయ్యి, ఇంకా కొద్దిగా యాలకుల పొడి, అలాగే పుచ్చగింజలు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పుచ్చగింజలు లేదంటే కనుక ఇలా జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉండండి. సో దట్ ఆ బూందీ పాకం మొత్తాన్ని మంచిగా పీల్చేసుకొని మెత్తబడిపోతుంది అనమాట. అలా మెత్తబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో లడ్డూలు. ఇక్కడ నేను తీసుకున్న ఫుడ్ కలర్ కాస్త ఆరెంజ్ కలర్లో ఉంది కాబట్టి బయట తెచ్చుకునే మోతీచూర్ లడ్డు కంటే ఇది కాస్త కలర్ డిఫరెంట్గా ఉంది అంతే. టేస్ట్లో మాత్రం ఏమాత్రం డిఫరెన్స్ లేదండి, చాలా చాలా బాగుందనమాట. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ రాఖీ పండగకి ఒక్కసారి ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.